హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడీలో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వాళ్ళకి ఫోన్ చేయొచ్చండి. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. ఈరోజు కూడా మీ ముందుకు ఒక చాలా తక్కువ తిరిగిన వెహికల్ తీసుకోవడం జరిగిందండి. ఆటోమేటిక్ వేరియట్, మంచి 7 సీటర్ కార్ అండి. టాటా హెక్సా XTA వేరియట్ అండి. డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 8వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 38,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను, మీరు కావాలంటే సర్వీస్ రికార్డు చెక్ చేసుకోవచ్చండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 90 to 100% టైర్స్ ఉన్నాయండి. స్టెప్ టైర్ అనేది యూస్ చేయలేదు. 4 టైర్లు కూడా సీల్ టైర్లు అయితే వేయడం జరిగింది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి. ఇది ఇంజన్, వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది. ఫ్రంట్ లుక్ కూడా చూసుకోవచ్చండి. మీరు ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు, పంచింగ్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది. ABS బ్రేక్ అవుతుందండి. ఇంజన్ కూడా చూసుకోవచ్చు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. చూసుకోవచ్చు వెహికల్. మీరు బాన్లెట్ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి. చూసుకోవచ్చు మీరు, బాన్లెట్ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూస్తున్నా కానీ కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు, కంపెనీ స్టిక్కర్స్ అవన్నీ కూడా అదే విధంగా అవుతున్నాయి. బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు మీరు. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. సైడ్ లుక్ కూడా, అలైవిన్స్ కూడా చూసుకోవచ్చండి. అలైవిన్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. 90 to 100% టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ది. 4 విండోస్, 4 విండోస్ ఉన్నాయండి. ఆటో ఫుల్ బ్రేక్ బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. కవర్లు కూడా తీయలేదు వెహికల్కి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. రీడింగ్ చూసుకుంటే 38,341 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కలదు. సర్వీస్ డ్యూ అనేది చూపించడం జరుగుతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. ఇన్బుట్ రివర్స్ కెమెరా కూడా ఉంది. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC ఉందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ వస్తాయి. సేఫ్టీ విషయానికి వస్తే 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ పిల్లర్స్లలో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో, సీట్లలో పూర్తి బ్యాక్ సైడ్ పిల్లర్స్లో మొత్తం 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. లెదర్ ఇంటీరియర్ ఉంది. లెదర్ సీట్ కవర్స్ అవుతున్నాయి. సీట్ కవర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతున్నాయండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, ఎటువంటి డ్యామేజ్ అవుతలేదు. బ్యాక్ సైడ్ కూడా రేరేస్ ఈవెంట్స్ ఉన్నాయి. ప్లస్ ఛార్జింగ్ సాకెట్ అవుతుంది. ప్లస్ పిల్లర్లో కూడా రేరేస్ ఈవెంట్స్ అయితే వస్తాయండి. చూసుకోవచ్చు మీరు. బ్యాక్ సైడ్ కంపెనీ ఫిటెడ్ ఈ విధంగా మనకి విండో స్క్రీన్స్ కూడా వస్తాయండి. చూసుకోవచ్చు మీరు, విండో స్క్రీన్స్ కూడా ఈ విధంగా అయితే వస్తాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. 90 to 100% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టాటా హెక్సా XTA వేరియట్ అండి. టాప్ ఇన్ వేరియట్, డీజిల్ వర్షన్. చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. డిక్కీ కూడా స్పాండర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నానే కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. జాగ్రత్త పని అవన్నీ కూడా అన్యూస్డ్ అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. మొత్తం వెహికల్ మీద ఇక్కడ డోర్ల మీద చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. ఇవి తప్పనిచ్చి వెహికల్ చాలా నీట్గా అవుతుంది. ఇది కూడా వాళ్ళు ఒరిజినాలిటీ పోతుంది అన్నట్టు పెయింట్ అయితే చేపించలేదండి. చూసుకోవచ్చండి. లెదర్ ఇంటీరియర్. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. ఇటువంటి వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయి. 10 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ ప్లస్ ఈ క్వాలిటీ వెహికల్స్ దొరకడం చాలా కష్టం అండి. 38,000 మాత్రమే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్.
తీసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్. టైర్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు. శివ ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. టాటా హెక్సా XTA వేరియంట్ అండి, డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియంట్, 10 ఇయర్ బ్యాగ్స్ కార్ అండి. 2018 ఆగస్టు బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 38,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. మీకు ఫోన్ చేసిన రికార్డు కూడా పంపిస్తానండి వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 5 టైర్లు కూడా సీల్ టైర్లు అవుతున్నాయండి. షెఫ్ టైర్ అనేది యూజ్ అనేది చేయలేదు. 4 టైర్లు కూడా టైర్లు ఎండిపోయినాయంటే కూడా రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది. టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి. 90 to 100% టైర్ పొజిషన్ అవుతుంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 10 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 7,50,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 7,50,000 చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్కి ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కాదు శివ.